ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ సద్గురువును పొందడమే, వారు చెప్పింది తూచా తప్పక ఆచరించడమే. ఆ స్థాయికి చేరిన భక్తుడికి మోక్షం కరతలామాలకమే. గురువు కోసం శిష్యుడు వెతకడం కాదు, శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తానై వస్తాడు. సాక్షాత్తు ఇదే వాస్తవం శ్రీ రేగే విషయంలోనూ జరిగింది. జస్టిస్ మేఘశ్యామ్ రేగే, ఎక్స్ జడ్జి, ఇండోర్ హైకోర్టు. ఇతడు శ్రీ షిరిడీ సాయినాథుని అనుగ్రహం ఎంతగా చూరగొన్నాడంటే, ఎక్కడున్నా అవసరమైనప్పుడు సాయినాథుని ప్రత్యక్ష సాక్షాత్కారం అతడికి లభించేది. శ్రీ సాయిబాబా సశరీరంగా ఉన్నప్పుడు స్వయంగా తమ ఉచ్చిష్టాన్ని, అంటే పరమ పవిత్రమైన గురు ఉచ్చిష్టాన్ని కేవలం ఇద్దరికే ఇచ్చారు. ఆ ఇద్దరిలో ఒక్కరు శ్రీ ఎంబి రేగే, ఇంకొకరు సాయి ఆదేశానుసారం శ్రీ గురుచరిత్రను 108 సార్లు పారాయణ చేసి సాయి అనుగ్రహాన్ని పొందిన కుషాభావు. రేగే విషయంలో అయితే స్వయంగా బాబానే తమ ఉచ్చిష్టాన్ని అతడికి తినిపించారు. ఇంతలా శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందగలిగిన ఈ రేగే అసలు ఏం సాధన చేశాడు? తన గురుభక్తిలో ఎంతలా నిలబడ్డాడు? ఇది తెలుసుకోవాలంటే ఇతడి జీవితానుభవాలను తరచి చూడాల్సిందే. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఎందరో మహనీయుల గురించి, ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు ప్రవచించిన సాయి తత్వం గురించి, ఎందరో సాయి భక్తుల అనుభవాల గురించిన ఎన్నో విశేషాలను ఈ ఛానల్ మీకు అందిస్తుంది. కనుక తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవాలో కొలువై ఉన్న శాంతదుర్గాదేవి రేగే ఇంటికి ఇలవేల్పు. చిన్నతనం నుండి రేగేకు ఆమెను ప్రార్థించడం అలవాటైంది. 8వ ఏట అతడికి ఉపనయనం అయినప్పటి నుండి సంధ్య వార్చడము, గాయత్రి మంత్రజపము ఎంతో ఇష్టంతో చేసేవాడు. క్రమంగా ఇతడికి చిన్నతనం నుండే తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన అలవడసాగింది. ఆ తరువాత అతడి ఆరాధన మెల్లగా విష్ణువు వైపుకు మళ్లింది. ఆ రోజులలో ప్రఖ్యాత చిత్రకారుడైన రవివర్మ గీచిన ధ్రువనారాయణ చిత్రపటం వీరింట్లో ఉండేది. ఆ పటంలోని విష్ణు రూపం అతడి హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. కాని విష్ణురూపంపై ఏకాగ్రత నిలిపి ధ్యానించాలనుకున్నప్పుడల్లా ఆ పటంలోని ధ్రువుని రూపం అతడి ఏకాగ్రతను భంగపరిచేది. దాంతో ఆ పటంలో ధ్రువుడు ఉన్నంత మేర కత్తిరించేసి ఆ ధ్రువుని స్థానంలో తనను ఊహించుకుని విష్ణుమూర్తిని ధ్యానించేవాడు. ప్రాణాయామము, ఆసనాలు అభ్యసించాడు. 15 నిమిషాల పాటు మనస్సులో ఒకే మూర్తిని ఏకాగ్రంగా నిలుపుకుని ధ్యానించగలిగేవాడు. కొద్దిసేపు హృదయ స్పందనను కూడా ఆపగలిగే అభ్యాసం సాధించాడు కూడా. ఇదంతా ఏ గురువు సహాయము లేకుండానే స్వయం సాధనతోనే సాధించాడు. ఇష్టదేవత ఉపాసన సద్గురువుకు దారితీస్తుంది. అలాగే అతడి ఈ సాధన అనే ఫలం పక్వానికొచ్చి సద్గురు సమాశ్రయం అనే మధురమైన రుచిని సంతరించుకునే ఆ మధురక్షణం రానివచ్చింది. అది 1910. అప్పుడు రేగే వయస్సు 21 సంవత్సరాలు. ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్న రేగేకు అలౌకికమైన 3 స్వప్న దృష్టాంతాలు అనుభవానికొచ్చాయి. మొదటి స్వప్నంలో మంచంపై పడుకొని ఉన్న అతడు తన శరీరం నుండి విడువడి దాన్నుండి తాను వేరుగా ఉన్నట్లు గ్రహించాడు. అతడి ఎదురుగ్గా సాక్షాత్తు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. స్వప్నం అంతరించింది. సుమారు 1 గంట తర్వాత మరలా ఇదే అనుభవం. కాని ఈసారి అతడికి ఎదురుగ్గా శ్రీ మహావిష్ణువు, ఆయనతో పాటుగా మరెవరో కూడా నిలబడి ఉన్నారు. శ్రీ మహావిష్ణువు తమతో పాటు నిలబడి ఉన్న వారిని చూపిస్తూ రేగేతో, షిరిడీకి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరలా స్వప్నం ముగిసింది. కొంతసేపటి తరువాత మరో స్వప్నం. అందులో రేగే గాలిలో తేలుతూ సూక్ష్మ శరీరయానం చేసి ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఒక వ్యక్తి కనిపిస్తే ఇది ఏ ఊరు అని అడిగాడు రేగే. అతడు షిరిడీ అని చెప్పాడు. మరలా ఇక్కడ సాయిబాబా అను పేరుగలవారెవరైనా ఉన్నారా అని రేగే అతన్ని వాకబు చేశాడు. ఉన్నారు, రండి చూపిస్తాను అని రేగేను అతడు ఒక మసీదుకు తీసుకెళ్లాడు. అక్కడ కాళ్లు చాపుకుని కూర్చుని ఉన్న శ్రీ సాయి అతడికి దర్శనమిచ్చాడు. రేగే బాబా వద్దకు వెళ్లి ఎంతో భక్తితో ఆయన పాదాలపైన తన శిరస్సునుంచాడు. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను, నేనే నీ దర్శనం చేసుకోవాలి
అంటూ తమ శిరస్సును రేగే పాదాలపై ఉంచారు. దాంతో ఈ 3 స్వప్న దృష్టాంతాలు ముగిశాయి. రేగేకు వచ్చిన స్వప్న దృష్టాంతాలను పరిశీలిస్తే ఆ స్వప్నాలు కాకతాళీయమైనవి కావని ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే అతడు ఇంతకుముందు షిరిడీ చూడలేదు. అంతకుముందు శ్రీ సాయి ఫోటో ఒకసారి చూసి ఉన్నాడు తప్ప ఆయన గురించేమీ రేగేకు తెలియదు. అతడికి స్వప్నంలో దర్శనమిచ్చిన విధంగా కాళ్లు బారచాపుకుని బాబా తరచుగా కూర్చుంటారు అన్న విషయం కూడా అతడికి తెలియదు. కనుక ఈ స్వప్న దృష్టాంతాలు స్వప్నంలా కనిపించే వాస్తవాలు, వాస్తవాలను రుజువు చేసే స్వప్నాలు. అందుకే రేగేను అవి ఎంతో ప్రభావితం చేశాయి. సహజంగా మనకు కూడా మన పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించో, లేక మనం నిష్ఠతో చేసే జపతప ధ్యానాదుల వల్లనో, లేక పారాయణ వల్లనో, లేక ధర్మబద్ధమైన జీవితం గడుపుతుంటేనో భగవంతుడు కరుణించి స్వప్నంలో మహాత్ముల రూపంలో కానీ, ఇష్టదేవతల రూపంలో కానీ దర్శనము, సందేశము ఇవ్వడము కద్దు. కానీ చాలామందిని అటువంటి దివ్య స్వప్నాలను కాకతాళీయంగా తీసేసుకుంటాం. కానీ భరద్వాజ మాస్టర్ గారు ఒక మాట చెబుతారు, మన మనస్సుకు కాకతాళీయంగా మహాత్ముల రూపంగాని, ఇష్టదేవతల రూపంగాని ధరించేటంత శక్తి సామర్థ్యాలు ఉండవు. భగవంతుడు అనుగ్రహించి మాత్రమే మనకు ఆయా రూపాలలో, స్వప్నాలలో గోచరిస్తాడు. ఇటువంటి స్వప్నాలు మనల్ని ఇంకా దైవానికి దగ్గరయ్యేలాగా, దైవ సంకల్పానుసారం వస్తాయని గుర్తించి మన సాధనను ఇంకా పెంచుకోవాలని అర్థం. ఈ సందర్భంగా ఇటువంటి వాస్తవానికి, స్వప్నానికి మధ్యలో ఉండే ఒక గమ్మత్తైన కల గురించిన తాజుద్దీన్ బాబా లీల ఒకటి గుర్తొస్తోంది. ఇది వింటే రోమాంచితమంటారే, అలా అవుతుంది. కనుక వీడియో స్కిప్ చేయకుండా వినండి. బహదూర్ సాహెబ్ తివారీ అనే అతడు తాజుద్దీన్ బాబా భక్తుడు. ఆయనను నాగ్పూర్ డిప్యూటీ కమిషనర్గా నియమించారు. అతడు సౌగర్ అనే ఊరు వెళ్ళినప్పుడు 3 సాధువులను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో తాజుద్దీన్ బాబా మహిమల గురించి, ఆయన గొప్పతనం గురించి ఆ సాధువులతో చెప్పాడు. వారు హిందూ సాంప్రదాయానికి చెందిన వారవడం వలన ముస్లిం మహాత్ముని మహిమలను గురించి ఆసక్తి చూపలేదు. తాజుద్దీన్ బాబా ఒక హిందువుకు శ్రీరాముడిగా, శంకరుడిగా దర్శనమిచ్చిన సంగతి కూడా ఆ సాధువులతో చెప్పినా వారికి ఆయన యందు లక్ష్యం కలగలేదు. ఆ రోజు రాత్రి ఈ తివారీ గారికి, అంటే ఈ డిప్యూటీ కమిషనర్ గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో తాజుద్దీన్ బాబా అతని దగ్గరకు వస్తున్నారు. ఈ భక్తుడు లేచి నమస్కరించాడు. అప్పుడు బాబా, నాయనా, నిన్ను తీర్థయాత్రలు చేయిస్తాను, మనతో పాటు ఆ 3 సాధువులను కూడా రమ్మను అన్నారు. ఆ మరుక్షణం ఆ 3 సాధువులు ఈ భక్తునితో చేరి 4 తాజుద్దీన్ బాబాను అనుసరిస్తూ ఆయన వెనుకగా నడుస్తున్నారు. తాజుద్దీన్ బాబా వారిని గయ, ప్రయాగ వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను ఆ కలలో దర్శింపజేశారు. ఆ తరువాత బాబా వారితో, రండి జగన్నాథం వెళ్దాం అని జగన్నాథ్కు తీసుకుపోయారు. జగన్నాథ్లో ఆ 3 సాధువులలో ఒక సాధువు కమండలాన్ని కొనాలని కుతూహలపడితే ఆ డిప్యూటీ కమిషనర్ అతన్ని రోడ్డు ప్రక్కగా ఉన్న ఒక షాపుకు తీసుకెళ్లి ఒక కమండలాన్ని కొనిపెట్టాడు. ఆ తర్వాత వాళ్లు తిరిగి బృందంలో చేరారు. స్వప్నం ముగిసి అతడికి మెలకువ వచ్చింది. మర్నాడు ఆ డిప్యూటీ కమిషనర్ తన కలను గురించి చెప్పడానికి ఆ 3 సాధువులు ఉండే సౌగర్కు వెళ్లాడు. కాని వారక్కడ లేరు. ఆ తరువాత తనను కలలో అద్భుత రీతిన తీర్థయాత్రలు చేయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తాజుద్దీన్ బాబా దర్శనార్థం సకర్దరా చేరాడు. ఆశ్చర్యం, ఆ 3 సాధువులు కూడా తాజుద్దీన్ బాబా వద్దకు వచ్చి ఉన్నారు. అతడిని ఇంకా ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే, సరిగ్గా తాను రాత్రి కలలో కొనిపెట్టిన కమండలమే ఆ సాధువులలో ఒకరి చేతుల్లో ఉంది. డిప్యూటీ కమిషనర్ ఆ సాధువుని, నీకీ కమండలం ఎక్కడిది అని అడిగాడు. అందుకు ఆ సాధువు అతనితో, అప్పుడే ఎలా మర్చిపోయావు? జగన్నాథ్లో నువ్వే కదా నాకు ఈ కమండలం కొనిపెట్టావు అన్నాడు. ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతున్న డిప్యూటీ కమిషనర్ను ఇంతలోనే తాజుద్దీన్ బాబా సమీపించి, ఓ లక్షాధికారి బిడ్డా, 2 రూపాయలు చేసే కమండలాన్ని 8-9 రూపాయలిచ్చి ఎందుకు కొన్నావు అని అడిగారు. అప్పుడు అర్థమైంది ఆ కమిషనర్కు, రాత్రి తనకు అనుభవమైంది కేవలం మామూలు కల కాదని. ఉప్పొంగిపోయిన కృతజ్ఞతతో బాబా పాదాల మీద తలవాల్చాడు. సరిగ్గా ఇటువంటిదే రేగే అనుభవించిన కలలాంటి వాస్తవమైన కల. ఆ కల వచ్చిన కొంతకాలానికి రేగే శ్రీ సాయి తన గురువు అవునో కాదో నిర్ణయించుకోవడానికి షిరిడీ బయలుదేరాడు.
షిరిడీ చేరి నేరుగా మసీదుకెళ్లాడు. అక్కడ బాబాను చాలామంది భక్తులు పరివేష్టించి ఉన్నారు. రేగే బాబా వద్దకు వెళ్లి ఆయన పాదాలపై తన శిరస్సును ఉంచి సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు బాబా రేగేను ఉద్దేశించి, ఏమిటి, నువ్వు మానవమాతృణ్ణి పూజిస్తావా అన్నారు. నిజమే, అతడికున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవమాతృలను పూజించకూడదు అనే అభిప్రాయం అతడికుండేది. బాబా తిరస్కారం అతడిని ఎంతో గాయపరిచింది. వెనుకకు వెళ్లి భక్తులలో కూర్చున్నాడు. బాబా అతడిని ఆదరించకపోవటానికి మానవులను పూజించరాదు అన్న తన అభిప్రాయమే కారణమేమోనని తలచి సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడాడు. క్రమంగా ఆ అభిప్రాయం అంతరించింది. కలలో సూచించినట్లుగా బాబా తనను ఆదరించకపోగా తిరస్కరించినందుకు అతడు ఎంతో కృంగిపోయాడు. కాని బాబా తిరస్కరించింది అతడిని కాదు, అతడి భావాన్ని. ఆ దిగ్భ్రమలో రేగే కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాడు. మధ్యాహ్నమైంది. భక్తులందరూ వెళ్ళిపోయారు. మసీదులో బాబా ఒక్కరే ఉన్నారు. మామూలుగా మధ్యాహ్న సమయాల్లో కొంతసేపు బాబా ఏకాంతంగా గడుపుతారు. ఆ సమయంలో ఆయన వద్దకు ఎవ్వరూ వెళ్లరు. అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కాని రేగే ఏ కీడును లెక్కించే స్థితిలో లేడు. ఏది ఏమైనా సరే బాబా తన తల బద్దలు కొట్టినా పర్వాలేదు అన్న నిశ్చయంతో మెల్లగా ఒంటరిగా కూర్చుని ఉన్న బాబాను సమీపించసాగాడు. అది గమనించిన బాబా అతణ్ణి తమ దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం పుంజుకుని నేరుగా బాబా వద్దకు వెళ్లి ఆయన పాదాలపై తలవాల్చాడు. వెంటనే బాబా అతణ్ణి పైకి లేపి హృదయానికి హత్తుకున్నారు. తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు. శ్రీ సాయి అతడిపై చూపించిన గాఢమైన ప్రేమకు పరవశించిపోయాడు రేగే. జీవితాంతం శ్రీ సాయిని అచంచల గురుభక్తితో మనసారా సేవించి తరించాడు. రేగే జీవితంలో జరిగిన ఒక సంఘటనను తరచి చూస్తే ఇతడి గురుభక్తి ఎంత ఉత్కృష్టమైనదో అర్థమవుతుంది. రేగేకు వివాహం జరిగిన తరువాత సంగతిది. రేగే దంపతులిద్దరూ 1914లో బాబా దర్శనార్థం షిరిడీ వెళ్లారు. బాబా రేగేను చూడగానే, నా ప్రసాదమొక్కటి మీ వద్దకొచ్చింది అన్నారు. అప్పుడు అతడి భార్య గర్భవతిగా ఉంది. తనకు కలగబోయే బిడ్డ గురించే శ్రీ సాయి అలా అన్నారని అతడు గ్రహించాడు. తరువాత కొంతకాలానికి అతని భార్య ప్రసవించాక బిడ్డను తీసుకుని వారు బాబా దర్శనానికి వెళ్లారు. సాయి ఆ బిడ్డనెత్తుకుని ముద్దాడి రేగేను చూస్తూ ఇలా అన్నారు, ఈ బిడ్డ నీవాడా లేక నావాడా? మీవాడే అన్నాడు రేగే. అయితే నావాడుగా వీడిని మీకప్పగిస్తున్నాను, అలానే చూచుకో అన్నారు బాబా. వారి భావమేమిటో అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు. సరిగ్గా 1.5 సంవత్సరం తరువాత రేగే బిడ్డడికి న్యూమోనియా జ్వరం వచ్చింది. బిడ్డకు చికిత్స చేస్తున్న వైద్యులు ప్రమాదం తప్పి రోగి కోలుకుంటున్నాడు అని తలుస్తున్న సమయంలో అకస్మాత్తుగా జ్వరం ప్రమాదించసాగింది. రేగే వెంటనే ఆ బిడ్డను పూజగదిలోకి తీసుకువెళ్లి బాబా పటం ముందు కూర్చుని, బాబా, ఈ బిడ్డ మీవాడు కనుక బిడ్డను తీసుకుని మీలో అతడికి ఆత్మశాంతిని ప్రసాదించండి. ఇతడు జన్మించడానికి నిమిత్తమాత్రుడైనందుకు ఇతడి కర్మను నేను తీసుకుంటాను అని ప్రార్థించాడు. అలా ప్రార్థించి రేగే ఆ బిడ్డ తలపై తన చేయి పెట్టాడు. వెంటనే ఆ బిడ్డ చిరునవ్వు మోముతో ఎంతో శాంతంగా దేహం విడిచాడు. అప్పుడు అతడి మాడు బుసకొట్టిన శబ్దంతో లోపలికి పీల్చుకుపోయినట్లయిందట. అంటే మహాయోగివలే ఆ బిడ్డ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడన్నమాట. కన్న బిడ్డ, అందున అంత పసిబిడ్డ తన కళ్ళెదుటే ప్రాణం విడవటం చూసి భరించలేక అతడి భార్య నిలువున కుప్పకూలిపోయింది. ఆ బిడ్డను అలా చూడలేక భోరున విలపించసాగింది. కన్నబిడ్డ నిర్జీవ దేహాన్ని చూసి తట్టుకోలేకపోతున్న అతడి భార్యను అతడు గదిలోకి పంపించి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకోమన్నాడు. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చోనున్నాడు రేగే. అప్పుడే అద్భుత రీతిన అతడి ఎదుట సాయి సాక్షాత్కరించారు. శ్రీ సాయి రేగేను బయటకు తీసుకువెళ్ళి ఇలా అన్నారు, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. బిడ్డ కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను
ఈ బిడ్డను బ్రతికించుకోవాలి అనుకోకపోతే నీకు తర్వాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. రేగే బాబాకు ఏ సమాధానమిచ్చాడో మీరు ఊహించగలరా? సంకోచించకుండా దృఢ నిశ్చయంతో నాకు మీరే కావాలి అన్నాడు. వెంటనే బాబా అయితే దుఃఖించకు అని చెప్పి అంతర్ధానమయ్యారు. బాబాపై అచంచల విశ్వాసము, నిశ్చల గురుభక్తి లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి సమాధానం చెప్పడానికి ఎంతటి సాధకులకైనా సాధ్యపడదేమో. భార్యాబిడ్డలపైన, ధనముపైన మోహాన్ని జయించడమంటే ఇదే కదా మరి. అందుకే తమ ఉచ్ఛిష్టాన్ని అతడికి ప్రసాదించి బాబా అతడిని ఉత్తమోత్తమమైన గురుభక్తుడిగా త్రోపరిచారు. ఒకనాడు రేగే మసీదులో ఉండగా ఎవరో భక్తుడు ఎర్రని అరటిపండ్లు తెచ్చి బాబాకు సమర్పించాడు. ఆ పండ్లను చూడగానే రేగేకు వాటిని తినాలనిపించింది. వాటిలో కొన్ని బాబా తనకిస్తారని కూడా ఆశించాడు. ఎంతటి గురుభక్తుడైనా జిహ్వచాపల్యం అనే మాయ అతడిని సద్గురు సన్నిధిలో కూడా కమ్మివేసింది. వెంటనే బాబా అతనికేసి చూచి వాటిల్లోంచి ఒక పండు తీసుకుని వలచి పండంతా ఇతర భక్తులకు పంచి అరటి తొక్క రేగేకిచ్చి తినమన్నారు. తరువాత బాబా ఇంకో 2 పండ్లను కూడా ఇలానే వలచి వాటి తొక్కలను కూడా రేగేకిచ్చి తినమన్నారు. అతడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ తొక్కలన్నీ తీసుకుని తినేశాడు. బాబా 4వ అరటిపండు చేతిలోకి తీసుకుని అతనికేసి చూసి, నేను నీకేమీ ఇవ్వలేదా అని ఆ పండు వలచి కొంచెం తాము కొరికి అదెంతో బావుందంటూ ఆ తరువాత భాగాన్ని రేగే నోటికందించి తినిపించారు. అలా తానొక ముక్క కొరుక్కుని అతనికొక ముక్క కొరికిస్తూ ఆ పండు పూర్తి చేశారు. శ్రీ సాయి చరిత్ర పొడవునా ఇటువంటి అవకాశం మరింకెవ్వరికీ దొరకలేదు. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు బాబా యొక్క ఈ చర్యను ఇలా వివరించారు. ఈ లీల గురించి ఆలోచిస్తే ఎంతో విలువైన ఆధ్యాత్మ సూత్రాలు తెలుస్తాయి. మొదట సద్గురు సన్నిధిని కూడా మరిపించి భ్రమింపజేసింది ఆ అరటిపండు యొక్క రూపం. అందుకే అతడిని భ్రమింపజేసిన ఆ అరటిపండు యొక్క బాహ్య రూపమైన ఆ అరటి తొక్కలనే బాబా రేగేకు ప్రసాదంగా ఇచ్చారు. నామరూపాల వలన కలిగిన లౌకిక సుఖభ్రాంతిని విడుస్తేగాని గురుకృప లభించదు. నిజమైన ఆత్మసుఖం ఇంద్రియ విషయాల మాటున దాగి ఉంటుంది. సద్గురువు దానిని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మసుఖాన్ని లేదా మోక్షాన్ని సద్గురువు విశ్వాసము, ఓరిమిలతో తమను శరణుబొంది మొదట తాను ప్రసాదించిన అరటి తొక్కలు వంటి కఠిన పరీక్షలను, అంటే లౌకికమైన కష్ట నష్టాలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సచ్చిష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు. దానిని అరటిపండు వలిచినట్లు అత్యంత సులభంగా బహిర్గతం చేసి నోటికి అందిస్తారు. అయితే మోక్షం కోసం కాకుండా కేవలం లౌకిక సుఖాల కోసము, కష్టాలను తొలగించుకోవడానికి మాత్రమే భగవంతుణ్ణి, సద్గురువును ఆశ్రయించేవారికి ఆ దైవం సులభంగా వారు కోరినది ప్రసాదిస్తారు. దానిని తెలపడానికే సాయి కూడా రేగేకు కాకుండా ఇతర భక్తులందరికీ వెంటనే అరటిపండ్లు పంచేశారు. శ్రీ సాయి ఇతర భక్తులకు పంచిన మొదటి 3 అరటిపండ్లు ధర్మార్థ కామాలైతే రేగేకు పంచిన 4వ అరటిపండే మోక్షమన్నమాట. శ్రద్ధ, ఊరిమిలతో సుఖాలతో పాటు కష్టాలు కూడా భగవంతుడి ప్రసాదాలే అన్న దృఢమైన గురుభక్తితో, విశ్వాసంతో సద్గురువును శరణు పొందిన రేగే వంటి గురుభక్తులకు భగవంతుడు ప్రసాదించేది తనతో అభేద స్థితినే. అదే ముక్తన్న, మోక్షమన్న. రేగే పసిబిడ్డ మరణించినప్పుడు బాబా రేగే ముందు ప్రత్యక్షమయ్యారు కదా, అలానే ఈ రేగే పుట్టిన పసికందుగా ఉన్నప్పుడు అతడి పడక వద్ద బాబా సాక్షాత్కరించారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని, ఇలాంటి రేగే జీవితంలో జరిగిన మరికొన్ని అనుభవాలని ఈ వీడియోకు సీక్వెల్గా మరో వీడియోలో మీ ముందుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆలోచింపచేస్తే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయడానికి ఆలోచించకండి. ఓం సాయిరామ్. జై గురుదేవ.